నంద్యాల జిల్లా అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ నెల 22న దిగువ, 23న ఎగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలు మొదలవ్వగా ఎగువ అహోబిలంలో శేషవాహన సేవ, దిగువ అహోబిలంలో గరుడ వాహనం మీద స్వామివారు దర్శనమిస్తున్నారు. మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని చూసి భక్తులు తన్మయం చెందుతున్నారు. ఈ అహోబిల క్షేత్రం 108 వైష్ణవ దివ్యాలయాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. భూమండలంలో ఏ వైష్ణవ క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఒకే అలంకరణ, ఒకే వాహన సేవలు వరుసగా 2 రోజుల పాటు కొనసాగించారు. కానీ అహోబిలం క్షేత్రంలో ఇది ప్రత్యేకం. ముందు రోజున శ్రీ జ్వాలా నరసింహస్వామికి జరిగిన ఉత్సవం, అలంకరణ, వాహన సేవలు మరుసటి రోజున శ్రీ ప్రహ్లాద వరద స్వామికి నిర్వహించడం ఆనవాయితీ. ఇక అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎంతో విశిష్టమైన ప్రాశస్త్యం కలదు. రాక్షసరాజైన హిరణ్యకశపుని రాజ్యంలో తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించేందుకు, హిరణ్యకశపుణ్ణి సంహరించేందుకు లక్ష్మీ నరసింహస్వామి ఉక్కు స్తంభంలో నుంచే ఉద్భవించిన స్థలం అహోబిల పుణ్యక్షేత్రం. నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి తన గోళ్లతో చీల్చి చంపినప్పుడు ఆయన బలాన్ని, శక్తిని దేవతలు అహోబలం అహోబలం అని ప్రశంసించడంతో ఈ స్థలం అహోబిలం అయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. అహోబిలంలో నరసింహస్వామి స్వయంభుడై వెలిశాడు. ఇక్కడ అమ్మవారు చెంచులక్ష్మిగా కొలువై ఉంది. శివుడు, చక్రాల్వార్లు కూడా ఇక్కడ దర్శనమిస్తారు. ఎగువ అహోబిలం దాటి వెళ్తే నల్లమల అరణ్యంలో కొండల చీలిక మధ్య ఉగ్రస్తంభం అని ఉంటుంది. అక్కడ శంఖ చక్రాలు, స్వామి తిరునామం కనిపిస్తాయి. దిగువ అహోబిలం ఆలయంలో నరసింహుడు ప్రహ్లాద వరదమూర్తిగా భక్తులకు ఆశీస్సులను అందిస్తున్నాడు. ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మి, ఆండాల్, ఆల్వార్ల సన్నిధానాలు కూడా దర్శనమిస్తాయి. ఈ పురాతన ఆలయంలో సువిశాల మందిరం, సుందర రాజగోపురం, అబ్బురపర్చే శిల్ప సంపద దివ్యానుభూతి కలిగిస్తాయి. స్తంభాలపై నవనారసింహ విగ్రహాలను దర్శించవచ్చు. 10 చేతులతో శ్రీదేవి, భూదేవి సమేతుడై కొలువైన జ్వాలా నరసింహస్వామి ఉత్సవమూర్తి మరో ప్రత్యేకత. ప్రారంభించి దాదాపు 650 సంవత్సరం అయినది. ఆ పరంపరలో ప్రస్తుతం వర్తమాన పీఠాధిపతి శ్రీవంతుడబాబు శ్రీ రంగనాథేంద్ర మహాదేవుల వారు ఇప్పుడు ఇక్కడ మన ఎదురుగా సమీపంలో ఉండే స్వామివారి ఆచార్యుల వారు ఈ అహోబిల మఠం స్వామివారి దగ్గర పంచ సంస్కారం చేసుకోవాలా అని కోరిక ఉండేవాళ్ళు. పంచ సంస్కారం అనేది సంఘ చక్ర ఊర్ధ్వగుండ్రం ధరించేదానికి పూర్వంగా స్వామివారే వారి చేతిలో ప్రతి ఒక్కరికి శంఖ చక్రం ముద్రాంకితం చేస్తారు కనుక ఆ ఒక్క పంచ సంస్కారంలో చేసుకునే భక్తులు ఎవరైనా ఉంటే రేపు పొద్దున మణిగడుపుతో వచ్చి తలకు స్నానం చేసి వస్తే స్వామివారు పంచ సంస్కారం చేస్తారు కనుక ఆ ఒక్క అహోబిల మఠం పరంపరాజంలో మనం స్వామివారి అహోబిల లక్ష్మీ స్వామి వారిని ఎల్లకాలం ధ్యానించేదానికి అది పూర్వంగా స్వామివారు మన శరీరాన్ని శుద్ధం చేయడము, ఆ పంచ సంస్కారం చేస్తారు కనుక భక్తులందరూ ఎవరు బిజీ ఉన్నారో, ఎవరు చేసుకోవాలనుకుంటున్నారో రేపు ఉదయం వారి దేవుడు అక్కడ ఆఫీసులో చెప్తే అందరికీ పంచ సంస్కారం ముద్రాంకితం చేస్తారు కనుక భక్తులందరూ పంచ సంస్కారం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఏటా ఫాల్గుణ మాసంలో అహోబిల నరసింహస్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. బ్రహ్మోత్సవాలకు ముందు పారువేట ఉత్సవాలు జరగడం ఆనవాయితీ. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి నరసింహస్వామిని దర్శించుకుంటున్నారు.